మై డియర్ స్టూడెంట్స్, మనకి ఇక్కడ బీబీఏలో ఫిఫ్త్ సెమిస్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉందండి. ఇట్ ఈస్ మొబైల్ కామర్స్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కొన్ని యూనివర్సిటీలో ఏమో ఇది జీఈ పేపర్ ఫర్ 60 మార్క్స్, కొన్ని యూనివర్సిటీలో ఏమో ఇది రెగ్యులర్ పేపర్ ఫర్ 80 మార్క్స్ అనమాట. ఇది బీబీఏ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్లో 60% to 70% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్స్ అనమాట. దట్ మచ్ ఇంపార్టెన్స్ mobile commerce is having. Mobile commerce is defined as any commercial activity or any business transaction which is done with the help of the mobile devices. మీన్స్ చేతిలో పట్టుకోగలిగేటువంటి ఏదైనా సరే హ్యాండ్లో ఇమిడిపోయే డివైస్తో మనం ట్రాన్సాక్షన్ చేస్తామో దాన్ని మనం మొబైల్ కామర్స్ అంటాం అనమాట. దీంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయో మనం డెప్త్గా చూద్దాం. బిఫోర్ వీసీ మనకి ఏంటంటే ఇవి తెలియాలి మనకి. సిడిఎంఏ అంటే ఏంటి, జిఎస్ఎం, ఇవన్నీ కూడా నెట్వర్క్స్ అనమాట. జీపీఆర్ఎస్, డబ్ల్యూడబ్ల్యూఎన్, ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కోడ్ అనమాట. సో చూడండి అమ్మ, ఇక్కడ ఇవన్నీ కూడా వీటి మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కోర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 5 యూనిట్స్ అనేవి దీంట్లో ఉన్నాయమ్మా. ఈ కామర్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో. మనకి ఇంపార్టెంట్ ఏమొస్తుందంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈ కామర్స్ అండ్ ఎం కామర్స్ డిఫరెన్స్ అడుగుతున్నారనమాట. ఈ కామర్స్ అనేది 1970s అలా డెవలప్ అయింది. ఎం కామర్స్ అనేది 1990s నుంచి చాలా అమల్లోకి వచ్చిందనమాట. చాలా ఎక్కువ మంది యూజ్ చేసేది కూడా అనమాట. తర్వాత మనకి ఈ యూనిట్ నెంబర్ 2లో మనం ఎక్కువ ఇవే చదువుతాం, టెక్నాలజీస్ ఇవన్నీ చదువుతాం అనమాట. దీని తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది యూనిట్ నెంబర్ 3లో ఉంది. ఎం కామర్స్ అప్లికేషన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. తర్వాత వైర్లెస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక యూనిట్ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 5 యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మనం ముఖ్యంగా చదివేది ఏంటంటే అండి, అప్లికేషన్స్లో మనం డిజిటల్ పేమెంట్స్ చేయగలుగుతున్నాం. చూసారా, ఇప్పుడు మనం మ్యాక్సిమం ఎక్కువ పేమెంట్స్ అనేవి చేసేవన్నీ కూడా మొబైల్తోనే మనం చేసేస్తున్నాం. అలాగే ఈ ఆక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి, ఈ ఎడ్యుకేషన్ ఉంది కదండి, ఈ యూనివర్సిటీస్ కూడా వచ్చాయండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లెసన్స్ అవి మనకి మొబైల్లోనే చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అనమాట. దిస్ మచ్ ఇంపార్టెన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ అనమాట. ఎంత ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయండి. ఒకటి ద కాస్ట్ ఆఫ్ ద మొబైల్స్ అనమాట. మొబైల్స్ అనేవి అంత తక్కువ ఏం లేవండి, ఎక్కువ రేటే ఉంటాయన్నమాట. అంటే తర్వాత ఇంటర్నెట్ అనేది కంపల్సరీ కావాలి. మ్యాక్సిమం అప్లికేషన్స్ మనం యూజ్ చేయాలంటే, అలాగే అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేయాలి. డేటా సేఫ్టీ అనేది మనకు కొంచెం ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయిపోద్ది అనమాట. కంప్యూటర్కి లేదా డెస్క్టాప్కి ఉన్న సేఫ్టీ అనేది మొబైల్కి ఉందా లేదనేది కూడా మనం చూసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే అండి, మనకి ఈ మొబైల్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి థెఫ్ట్ అయ్యే ఛాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అదొకటి. ఇలా కొన్ని డిఫెక్ట్స్ అనేవి మనకున్నాయి. ఇదే కాకుండా మనం ఎంటర్టైన్మెంట్ యాప్స్కి లేదా గేమ్ యాప్స్కి అడిక్ట్ అయిపోయి మన మనీ లూజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అనమాట. ఏదైనా సరే ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఎం కామర్స్దే ఉందండి. సో దీంట్లో చాలా యూనివర్సిటీస్ మాస్టర్స్ డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. చాలామంది రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఇంకా కొత్త కొత్త మార్పులు అనేవి మనకి ఎం కామర్స్లో రావచ్చు అనమాట. స్టూడెంట్స్ ఇవి చదువుకున్నట్లయితే ఒక అడ్వాంటేజ్, అంటే ఈ సబ్జెక్ట్ మీద నాకు జాబ్ వస్తుందంటే నేను ఆ జాబ్ వస్తుందని చెప్పలేను. అదే మీకున్నటువంటి ఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అని చూడండి, అది నేర్చుకోవడం వల్ల యూ కెన్ బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ అయితే నేను చెప్పగలుగుతాను. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇప్పుడు అందరికీ మీ చేతుల్లో మొబైల్ ఉందమ్మా. అవి కొన్ని ఆండ్రాయిడ్ మీద పనిచేస్తున్నాయి, కొన్ని జావా స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. కొన్ని యాప్స్ అనేవి ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ ఏంటంటే మనం మనీ పే చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. పర్టికులర్గా ఈ గేమ్ యాప్స్ ఇవన్నీ చూసారండి. అంటే మనకి చిన్నతనం నుంచే మొబైల్ అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్ హ్యాస్ సమ్ ప్రోస్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ కాన్స్ అనమాట. అది కూడా మీరు చూసుకోవాలి. అలాగే మనకి ఎం కామర్స్ మోడల్స్ ఉన్నాయి, ఈ కామర్స్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కామర్స్ మోడల్స్ అంటే B2B బిజినెస్ టు బిజినెస్ ఉందండి. తర్వాత B2C బిజినెస్ టు కస్టమర్ ఉంది. ఇలా చూసుకోండి అమ్మ. సో ఇది కాకుండా కస్టమర్స్ టు కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట. మనం ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా ఆ యాప్కి వెళ్ళి మనకి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు మన అగ్రిమెంట్ చేసుకోవచ్చు. కస్టమర్ టు కస్టమర్ అనమాట. సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మ. ఒక మంచి సబ్జెక్ట్ మీరు చదువుతున్నారు. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. నేనైతే ఒక బుక్ ఫాలో అవుతున్నానండి, రాహుల్ అనమాట. సో బాగుంది యాక్చువల్గా, చాలా ఎలాబరేట్గా ప్రింటింగ్ కూడా చాలా చాలా నాకు అయితే నచ్చింది. అంటే వేరేవన్నా ఏదైనా తీసుకోండి మీరు, నేను అలా చెప్పకూడదు, బట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. జస్ట్ ఐ ఫాలో దిస్ అని చెప్తున్నాను అనమాట.
ఎందుకంటే వైఫై, బ్లూటూత్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎన్నెన్నో కొత్త కొత్త అంశాలు మనకి అందుబాటులోకి వచ్చేసినాయండి. విత్ ఆల్ బెస్ట్ విషెస్. మంచిగా నేర్చుకోండి అమ్మా. మొబైల్ కామర్స్లో నేను చాలా వీడియోస్ అనేవి చేశాను, అవి కూడా మీరు చూస్తూ ఉండండి. అంటే ఇన్ జనరల్గా కూడా మీరు సెమినార్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే రాబోయే రోజులు మొత్తం మనకి మొబైల్ కామర్స్కే ఉంటాయి. మొబైల్ ఎంటర్టైన్మెంట్ మీద ఒకళ్ళు ఇవ్వండి, మొబైల్ ఆఫీస్ మీద ఒకళ్ళు మనకి సెమినార్ లాగా చెప్పండి. అదే మొబైల్ సెక్యూరిటీకి మనం ఏ విధమైనటువంటి మెజర్స్ మనం తీసుకోవాలో ఈ అంశాలపైన మనం డిస్కస్ చేసుకోవాలి. అలాగే మొబైల్ పేమెంట్స్ యాప్స్ అనేవి వచ్చినాయి, గూగుల్ పే, ఫోన్పే, ఇవన్నీ మీరు చూస్తున్నారు చూడండి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు అస్ అనమాట కదా. అలాంటి సందర్భంలో ఈ సబ్జెక్ట్ మనం చదువుకోవడం వల్ల మనకి ఎంతో బెనిఫిట్ ఉంటుందండి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం ఏంటంటే, అన్నీ మనం చదివిన సబ్జెక్ట్స్ మనకి ఉద్యోగాలు ఇచ్చేస్తాయి అంటే ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. దీంట్లో మనం మొబైల్ రిపేర్ చేయడం గురించి అయితే నేర్పాం కదండి. సో ఈవెన్ మీరు చూడండి, చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నట్లయితే మొబైల్లో ఏ పార్ట్ పోయింది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు చేసేయగలుగుతారు. కానీ మనకి ఇది ఆ పేపర్ కాదు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ మొబైల్ కామర్స్ వీఆర్ లెర్నింగ్ కంపేర్డ్ స్టడీ విత్ ఈ కామర్స్ అనమాట. ఎందుకంటే గ్లోబల్ ఫినామినా స్కెనారియో చేంజ్ అయిపోయింది. ఇలాంటి సందర్భంలో మొబైల్స్ యూజ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. మొబైల్ పేమెంట్స్ ఇప్పుడు వాళ్ళు రేపు చూడండి, డబ్బులున్నా లేకపోయినా మొబైల్ ఉంటే చాలు వెళ్ళిపోతున్నాం. ఆల్ ద బెస్ట్ అండి.